హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఎరే ఎలిమెంట్స్‌లోని సెకండ్ లార్జెస్ట్ నంబర్‌ని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి అన్నది చూద్దాం. ఓకే. మనం ఫస్ట్ లార్జెస్ట్ నంబర్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే ముందు మనం ఎరేని డిక్లేర్ చేయాలి. ఓకేనా? ఎరేని డిక్లేర్ చేయడానికి include stdio.h నెక్స్ట్ int main మనకి ప్రతి ప్రోగ్రామ్‌కి ఇవి కామన్‌గానే ఉండేవి. ఓకే. ఇంట్ మెయిన్ నెక్స్ట్ మనం ఒక ఎరేలో అసలు ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ఓకే. ఇంట్ నేను n నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే దాన్ని n తోటి డిక్లేర్ చేస్తున్నాను. దీనిని నేను యూజర్ ఇన్‌పుట్‌గా ఇవ్వాలి. యూజర్ ఇన్‌పుట్‌గా ఇవ్వడానికి ఎంటర్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అలాగే దీన్ని స్కాన్‌ఎఫ్. ఓకే. స్కాన్‌ఎఫ్ %d, యాంపర్సెంట్ n. ఓకే. మనకి ఇంతవరకు ఏమవుతుంది అంటే, మనం ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇవ్వాలి అన్నది మనకి ఇక్కడి వరకు ఫిక్స్ అవుతుంది. ఓకే. మనం ఇక్కడి నుండి ఏంటి అంటే, ఎరేలోని ఈచ్ ఎలిమెంట్‌ని మనం మాన్యువల్‌గా ఇవ్వాలి. ఓకే. మాన్యువల్‌గా ఇవ్వడానికి ఫస్ట్ ఎరే నేమ్‌ని డిక్లేర్ చేయాలి. ఓకేనా? నేను ఎరే ఆఫ్. ఓకే. ఇది మనకి ఇండెక్స్. ఓకేనా? మనకి n ఏంటంటే ఇండెక్స్ అన్నమాట. ఎరే ఆఫ్ ని డిక్లేర్ చేసాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎరే ఆఫ్ అంటే ఏమి ఇక్కడ ఉన్న దేనిని ఇండికేట్ చేస్తుంది? అది అడ్రెస్‌ని ఇండికేట్ చేస్తుంది. అంటే అది ఇండెక్స్‌ని ఇండికేట్ చేస్తుంది. ఓకే. మీకు ఎరేలోని ఎలిమెంట్స్‌ని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి అన్నది మీకు ఇంతకుముందు వీడియోస్‌లో చూసాం. ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అంటే బై యూజింగ్ ఇండెక్స్. ఓకేనా? ఇండెక్స్‌ని బేస్ చేసుకొని మనం ఎరేలోని ఎలిమెంట్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకే. ఇక్కడ ప్రింట్ ఆఫ్ నో ఈ ఇక్కడ మనం ఏంటి అంటే ఒక ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ ఇన్ i ఈజ్ ఈక్వల్ టు 0, i ఈజ్ లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్. ఓకే. ఫ్లవర్ బ్రేసెస్ స్టార్ట్ స్కాన్ ఆఫ్ %d, కామా యాంపర్సెంట్ ARR ఆఫ్ i. ఇక్కడ మనకి ఈచ్ ఇటరేషన్‌లో ఒక్కొక్క ఇటరేషన్‌కి ఒక్కొక్క ఎలిమెంట్‌ని మనం ఇన్‌పుట్‌గా ఇవ్వచ్చు. ఓకే. మనకి ఇంతటితో ఏమవుతుంది అంటే, ఇక్కడి వరకు మనం ఒక ఎరేని డిక్లేర్ చేసేయొచ్చు. ఇక్కడేమో ఒక ఎరేలో ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇవ్వచ్చు అన్నది డిక్లేర్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఎరేలోని ఒక్కొక్క ఎలిమెంట్‌ని మనం మాన్యువల్‌గా ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుండి ఏం చేయాలి? అతను మనల్ని అడుగుతుంది ఏంది? మనకి ఎరేలోని సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? అంటే హైయెస్ట్ ఎలిమెంట్ కాకుండా దాని బిఫోర్ ఎలిమెంట్ ఏంటి అన్నది అంటే దాని సెకండ్ ఒక ఎలిమెంట్‌లో ఉన్న సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏమిటి అన్నది ఫైండ్ ఔట్ చేయాలి. అలా ఫైండ్ ఔట్ చేయాలి అంటే అసలు మనం ఫస్ట్ వాటిని డిక్లేర్ చేసుకోవాలి. ఏమేమి డిక్లేర్ చేసుకోవాలి? ఫస్ట్ ఇంట్. ఓకే. ఇంట్ నేను లార్జెస్ట్ ఎలిమెంట్‌ని డిక్లేర్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఇనీషియల్‌గా లార్జెస్ట్ ఎలిమెంట్‌ని ఎరే ఆఫ్ 0 అని చెప్పి డిక్లేర్ చేస్తున్నాను. ఓకే. నేను ఫస్ట్ ఎలిమెంట్‌నే హైయెస్ట్ ఎలిమెంట్‌గా తీసుకుంటున్నాను. అలాగే సెకండ్ ఎలిమెంట్‌ని కూడా హైయెస్ట్ ఎలిమెంట్‌గా నేను ఇనీషియల్‌గా డిక్లేర్ చేస్తున్నాను. ఓకేనా? లెట్ అంటే అనుకోవడం. ఓకే. అంటే ఫిక్స్ కాదు. మనం ఫస్ట్ ఎలిమెంట్‌ని లార్జెస్ట్ ఎలిమెంట్‌గా అదే అనుకుంటున్నాము. సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్‌గా కూడా మనం అదే అనుకుంటున్నాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ లూప్‌లోకి వెళ్లి కంపేర్ చేసుకొని అది ఏది హైయెస్ట్ అన్నది దానంతట అదే ప్రింట్ చేస్తుంది. అది ఎలాగా ఏమిటి అన్నది ఒక్కసారి చూద్దాం. ఓకే. ఇప్పుడు మళ్ళీ మనం ఫర్ లూప్ స్టార్ట్ చేసి ఇంట్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఆల్రెడీ హైయెస్ట్ ఎలిమెంట్ గాను, సెకండ్ హైయెస్ట్ ఎలిమెంట్ గాను డిక్లేర్ చేశాం కాబట్టి, ఇప్పుడు మనకి ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, ఇండెక్స్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇండెక్స్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలంటే i ఈజ్ ఈక్వల్ టు 1, i ఈజ్ లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్. ఓకే. ఇప్పుడు దీని లోపల ఏంటి అంటే ఒక ఇఫ్ కండిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఏంటి అంటే, మనం ఎరే ఆఫ్ i. ఓకే. ఎరే ఆఫ్ i అనేది లార్జెస్ట్ ఎలిమెంట్ కంటే కూడా బిగ్గెస్ట్ నంబర్ అయితే, అంటే మనం ఇండెక్స్ 0లో ఉన్న నంబర్ కన్నా ఎరే ఆఫ్ iలో ఉన్న నంబర్ గనక హైయెస్ట్ నంబర్ అయితే, ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఓకేనా? కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది అంటే, మనకి కండిషన్ లోపలికి ఉన్న ఆపరేషన్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు కండిషన్ లోపల ఏం రాయాలి? హైయెస్ట్ నంబర్ గనక అంటే ఆల్రెడీ
ఇది లార్జెస్ట్ నెంబర్. ఆల్రెడీ ఒక లార్జెస్ట్ నంబర్‌కి ఒక నెంబర్ అనుకున్నాం. లార్జెస్ట్ నంబర్ కంటే కూడా ఇంకొక నెంబర్ గనక పెద్దదైతే అది ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ అవుతుంది గదా! ఓకే. అంటే ఎగ్జాంపుల్‌కి నేనిక్కడ ఏమనుకుంటున్నాను అంటే 3, 4, 5 అని నేను అనుకుంటున్నాను ఎగ్జాంపుల్ నంబర్స్. ఓకే. 2, 3, 5, 4 అని అనుకుంటున్నా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే జస్ట్ అనుకుంటున్నాను అంతే. ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ లార్జెస్ట్ ప్లేస్‌లో ఎంత తీసుకున్నాను? లార్జెస్ట్ ప్లేస్‌లో 2 తీసుకున్నాను. ఓకే. లార్జెస్ట్ ప్లేస్‌లో 2 తీసుకుంటే ఇప్పుడు లూప్ కండిషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? లూప్ కండిషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఎరే ఆఫ్ ఐలో ఇక్కడ ఇండెక్స్ 1 ప్లేస్‌లో 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు లూప్ స్టార్ట్ అవుతుంది. లూప్‌లో ఏ ఏఆర్ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకేనా? అప్పుడు 3 ఈజ్ గ్రేటర్ దెన్ 2 కదా! ఓకే. యాస్ పర్ ది కండిషన్ ఏమవుతుంది అంటే 3 ఈజ్ గ్రేటర్ దెన్ 2 అవుతుంది. అప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఇన్‌సైడ్‌కి వెళ్తుంది. ఇన్‌సైడ్‌కి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు హైయెస్ట్ నంబర్ 2 అయింది. ఇప్పుడు హైయెస్ట్ నంబర్ ఎంత అవ్వాలి? అంటే ఇప్పుడు 3 అనేది 2 కంటే బిగ్ కాబట్టి ఇది ఇప్పుడు ఈ 2 నంబర్స్‌తో కంపేర్ చేసినప్పుడు, ఓన్లీ ఈ 2 నంబర్స్‌తో కంపేర్ చేసినప్పుడు అంటే ఉన్నదే 2 నంబర్స్ అప్పుడు. ఇప్పటి వరకు ఫస్ట్ లూప్ రన్ అయ్యే వరకు ఉన్నది 2 నంబర్స్. అప్పుడు 3 అనేది బిగ్ నంబర్ అయినప్పుడు ఇది సెకండ్ లార్జెస్టే కదా అవుతుంది. అప్పుడు కండిషన్ ఏం రాయాలంటే సెకండ్ ఈజ్ ఈక్వల్ టు లార్జెస్ట్. ఓకే. సెకండ్ ఈజ్ ఈక్వల్ టు లార్జెస్ట్. అంటే అప్పటి వరకు ఉన్న లార్జెస్ట్ నంబర్ సెకండ్ లార్జెస్ట్ నంబర్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఎరే ఆఫ్ ఐ అంటే మనకి ఆల్రెడీ ఏదైతే లార్జెస్ట్ నంబర్ ఉందో ఓకే. ఏదైతే ఏఆర్ఆర్ఐ అనే నంబర్ అంటే ఇప్పటి వరకు 3 అనేది లార్జెస్ట్ కాబట్టి అది ఇప్పటి నుండి అది హైయెస్ట్ నంబర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లూప్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది? లార్జెస్ట్ ప్లేస్‌లో 3 స్టోర్ అవుతుంది. ఓకేనా? లార్జెస్ట్ ప్లేస్‌లో 3 స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇండెక్స్ 2 అంటే 5 ప్రింట్ అవుతుంది గదా! ఇప్పుడు 5 ప్రింట్ అయినప్పుడు సెకండ్ లార్జెస్ట్ ఏమవుతుంది? సెకండ్ లార్జెస్ట్ 3 అవుతుంది. లార్జెస్ట్ 5 అవుతుంది. ఓకేనా? ఆ విధంగా ఈ కండిషన్ అనేది మనకి రన్ అవుతుంది. ఓకే. మనకి తర్వాత ఏంటి అంటే ఒకవేళ ఎ ఎల్స్ ఇఫ్ ఓకేనా? ఎల్స్ ఇఫ్ లోపల మీరు ఇంకొక కండిషన్ రాసుకోండి. ఇంకొక కండిషన్ ఏంటి అంటే మాక్సిమం ఈ కండిషన్ అనేది ఉండదు. కానీ చూద్దాం ఒకవేళ ఇలా కూడా మనం రాసుకోవచ్చు అని. ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటే ఎరే ఆఫ్ ఐ అనేది పెద్దదైతే దేనికంటే సెకండ్ కంటే పెద్దదైతే ఓకేనా? సెకండ్‌కైతే పెద్దదయ్యి ఓకే. సెకండ్ కంటే ఇది పెద్దదయ్యి అండ్ కండిషన్ ఓకేనా? లాజికల్ అండ్ కండిషన్‌లో ఏఆర్ఆర్ ఆఫ్ ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఓకే. నాట్ ఈజ్ ఈక్వల్ టు లార్జెస్ట్ అయితే నాట్ ఈజ్ ఈక్వల్ టు లార్జెస్ట్ అయితే ఓకే. ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవ్వాలంటే సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అని ప్రింట్ అవ్వాలి. ఓకే. అంటే మీకు ఈ కండిషన్ మామూలుగా ఇది ఇఫ్ కండిషన్. ఇది ఎల్స్ ఇఫ్ కండిషన్. మామూలుగా ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ లార్జెస్ట్‌తో కంపేర్ చేస్తే లార్జెస్ట్ ప్లేస్‌లో ఏదైనా వేరే నంబర్ ప్రింట్ అయితే అంతకుముందు ఉన్న లార్జెస్ట్‌లో ఉన్న నంబరే సెకండ్ హైయెస్ట్ అవుతుంది. ఓకేనా? సెకండ్ హైయెస్ట్ అవుతుంది. మీరు బేస్డ్ ఆన్ దీన్ని బేస్ చేసుకొని పేపర్ మీద ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈజీగా అర్థమవుతుంది ఈ కండిషన్ వరకు. ఓకే. ఇప్పుడు ఈ కండిషన్ గనక మీరు తీసుకుంటే ఓకేనా? ఒకవేళ ఏ ఏ ఏ రీజన్ చేతనైనా సరే ఇది గనక ఫెయిల్ అయితే ఇది చెక్ చేసుకుంటుంది. ఇదేం చెక్ చేసుకుంటుంది? ఏఆర్ ఆఫ్ ఐ ఇది 2 గదా! ఓకేనా? ఇది ఫస్ట్ ఏంటి అంటే 1 అనుకున్నాం. అంటే ఇది 3 దగ్గర నుండి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 3 ఈజ్ గ్రేటర్ థాన్ ఇక్కడ 3 ఈజ్ గ్రేటర్ థాన్ ఇప్పుడు సెకండ్ ప్లేస్‌లో ఓకే. మనకి సెకండ్ లార్జెస్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ 2 అవుతుంది. ఓకేనా? 3 ఈజ్ గ్రేటర్ థాన్ 2 అయితే ఓకే. 3 ఈజ్ గ్రేటర్ థాన్ 2 అవుతుంది. ఇక్కడ కూడా మనకేమవుతుంది అంటే 3 ఈజ్ గ్రేటర్ థాన్ 2 ఎందుకంటే ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ ప్లేస్‌లో కూడా మనం ఏఆర్ఆర్ ఆఫ్ 0 అనేగా ప్రింట్ చేసాం. ఓకే. 3 ఈజ్ గ్రేటర్ థాన్ ట్రూ అయితే కండిషన్ ఇది ట్రూ అవుతుంది. ఓకేనా? ఇది ట్రూ అవుతుంది. అండ్ ఓకేనా? అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు? అండ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటే 3 అవుతుంది. అండ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు లార్జెస్ట్ ప్లేస్‌లో 2 అంటే ఒకవేళ లార్జెస్ట్ 2 అవ్వకుండా లార్జెస్ట్ గనక 2 అంటే ఈ 2 అవ్వకుండా ఇది గనక అంటే 3 నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ఇది ట్రూ కండిషనే.
ఓకేనా? ఇది ట్రూ కండిషనే, ఇది ట్రూ కండిషనే. ఇది ఈ విధంగా 2 ట్రూ కండిషన్‌లు గనక వస్తే, అప్పుడు సెకండ్ లార్జెస్ట్ అనేది ఏఆర్ఆర్ ఆఫ్ 5 అంటే 3 అవుతుందనమాట. ఓకే. అలా ప్రతిదీ చెక్ చేసుకుంటుంది. ప్రతి లూపు చెక్ ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితేనే ఈ కేస్‌లోకొస్తుంది. ఓకే. మీరు ఈ విధంగా ఇది మాన్యువల్‌గా ట్రై చేయండి. మీకు ఈజీగా అర్థమవుతుందిది. ఓకే. నెక్స్ట్ ఇప్పటివరకు ఏంటంటే మనకి లార్జెస్ట్ అయిపోయింది. సెకండ్ లార్జెస్ట్ అనేది ఇది మనకి మెయిన్ కండిషన్. ఓకేనా? ఇక్కడి వరకు మెయిన్ కండిషన్. మీరు చూడండి ఇక్కడ నుంచి ఇది ప్రింట్ అయింది. ఇఫ్ కండిషన్ ఇది ప్రింట్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఫర్ లూప్ కూడా ఇ ఇప్ ఇ ఇక్కడ వరకు ఫర్ లూప్. ఓకే. ఇప్పుడు హైయెస్ట్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ సెకండ్. ఓకే. సెకండ్ లార్జెస్ట్ పర్సంటైల్ డి, కామా సెకండ్ అనేది ప్రింట్ చేసి రిటర్న్ 0. ఓకేనా? రిటర్న్ 0. ఇప్పుడు ఒక్కసారి అవుట్‌పుట్ చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఏదైనా సరే సెమీకోలన్స్ ఒక్కసారి ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఒకసారి రీచెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మనం ఏదైనా సెమీకోలన్స్ మిస్ చేసుకోవడం కానీ, డిక్లరేషన్స్ మిస్ చేసుకోవడం కానీ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం డిక్లరేషన్ మిస్ చేయలేదు, సెమీకోలన్స్ మిస్ చేయలేదు, బ్రాకెట్స్ మిస్ చేయలేదు. ఓకే. ఒక్కసారి ఇది ప్రోగ్రామ్ ఏంటి అన్నది ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. మనకి ఇందులో ఎర్రర్స్ ఏమీ లేవు కాబట్టి, నేను ఒక 5 నంబర్స్ ఇస్తాను. సింపుల్‌గానే ఇస్తాను. ఇప్పుడు నేను 5 ఎలిమెంట్స్ ఇస్తాను. ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ఇప్పుడు నేను 5 ఎలిమెంట్స్ ఇచ్చి ఎంటర్ కొట్టాను. మనకి బేసిక్‌గా ఉన్న వాటిల్లో లార్జెస్ట్ వచ్చి 5. సెకండ్ లార్జెస్ట్ ఏది 4 కదా! సెకండ్ లార్జెస్ట్ ఈస్ 4. ప్రింట్ అయిందా లేదా? ఈ విధంగా. అలాగే ఇంకొకసారి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను ఏవైనా సరే రాండమ్‌గా 10 నంబర్స్ ఇస్తాను. ఓకేనా? 10 నంబర్స్ ఇస్తాను. 45 ఎంటర్, 67 ఎంటర్, 34 ఎంటర్, 89 ఎంటర్, 70 ఎంటర్, 12 ఎంటర్, 68 ఎంటర్, 45 ఎంటర్, 90 ఎంటర్. ఓకే. 34 ఎంటర్. నేను ఆల్రెడీ ఇచ్చిన నంబర్సే ఇచ్చాను. కానీ ఏదైనా సరే ఉన్న వాటిల్లో హైయెస్ట్ ఏది 90. ఉన్న వాటిలో హైయెస్ట్ 90. సెకండ్ హైయెస్ట్ ఏది 89 కదా! మనకి సెకండ్ హైయెస్ట్ ప్రింట్ అవ్వాలి కాబట్టి 89 ప్రింట్ అయిందా లేదా? మనం ఈ విధంగా సెకండ్ లార్జెస్ట్ అనే నంబర్‌ని మనం ప్రోగ్రామింగ్ రాయవచ్చు. ఓకేనా? మీకు ఈ ప్రోగ్రామ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్‌లో గనుక మీకేదైనా అర్థం కాకపోతే కామెంట్స్‌లో పింగ్ చేయండి. నేను ఇంకా బెస్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు నేర్చుకునే ఫ్రెండ్స్ గనక ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఓకే. థాంక్ యూ.